హలో! వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మైసూర్ బోండా చేశానండి. హోటల్‌లో తిన్నట్టుగానే ఉంది. టేస్ట్ కూడా అలానే ఉంది. ఆ షేప్ గుండ్రంగా చక్కగొచ్చిందండి. ఎంత బావుందంటే చాలా బావుంది. నేను చేసిన మైసూర్ బోండా నేనెలా చేశానో మీకు చెప్తాను చూడండి. ఒక బౌల్ తీసుకొని దాంట్లో పెరుగేసుకొని బాగా కలుపుకొని తర్వాత సోడా ఉప్పేసుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకున్నానండి. 10 మినిట్స్ తర్వాత మైదా పిండి, ఆ పెరుగుకు సరిపోనే ఆ మైదా పిండి, తర్వాత ఒక 2 స్పూన్స్ వరిపిండి ఏసుకొని బాగా కలుపుకోవాలండి. అది కలుపుకునే విధానంలోనే మనకి బోండా మంచిగా వచ్చిద్ది. లోన పిండి లేకుండా మంచిగా పొంగినట్టు రావాలంటే బాగా బీట్ చేసుకుంటే కలపాలండి. మనం చెయ్యిని 15 నిమిషాలు ఆపకుండా తిప్పుతూనే, కలుపుతూనే ఉండాలి. ఆ కలుపుతున్న దాని వల్లే మనకి మంచి గుండ్రంగా వచ్చిద్ది. లోన పిండి లేకుండా వచ్చిద్ది. కలిపేసి ఒక అలా బోండా రావటానికి మంచిగా వచ్చిద్దో లేదో టెస్ట్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 2 అవర్స్ పక్కన పెట్టేసుకోవాలండి. 2 అవర్స్ తర్వాత మూత తీసి కొంచెం ఉప్పు, సరిపోయినంత జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు ఏసుకొని బాగా కలుపుకోవాలండి. పచ్చిమిర్చి కూడా ఏసుకోవాలి. అప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని పిండంతా కలిసేలాగా కలిపేసుకొని దాన్ని మనం నూనె వేడయ్యేలోపు ఇంకొకసారి కలుపుకొని బాండీ పెట్టుకొని నూనె పోసుకోవాలి. నూనె వేడైన తర్వాత బోండాలు ఒక్కొక్కటిగా అలా ఏసుకోవాలండి. బోండా చూసారా ఎంత బాగొస్తుందో? అలా నూనెలో చాలా బాగా ఏపుకొని కలరొచ్చిన తర్వాత వాటిని తీసి ఒక గిన్నెలో పెట్టుకోవాలండి. టేస్ట్‌గాను ఉంటాయి. చూడటానికి పర్ఫెక్ట్‌గా గుండ్రంగా కూడా వచ్చాయి చూసారా? అలా రావాలి అంటే మనం పిండి కలుపుకునే విధానంలోనే ఉంటది. ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తాయండి. పల్లీ చట్నీతో, అల్లం చట్నీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్ట్‌గా